నమస్తే అన్న. నమస్కారం అన్న. మీది ఊరేనా అన్న? నాది ఊరన్నా. నీకేం కావాలన్నా? అన్నా రాధా అనే అమ్మాయిది ఇల్లు ఎక్కడన్నా? వీడేది మా మరదలు ఇల్లు అడుగుతాడు నా. ఈయనన్నా ఆ పుల్లాడి మామూలే వాళ్ళ ఇంటికాడ పక్కనే సందన్నా అని మోట్లోనే పోనా ఆడనా అట్లా అట్లనే ఈ అనూష అనే అమ్మాయిది ఇల్లు ఎక్కడన్నా? అనుస మా చిన్న కూతురే. ఎందుకు ఆ పాప ఇల్లు అడుగుతాడు? అదో పన్నా అంటే మా ఇంటికాడ పక్కలో 3 ఇల్లు పన్నా. ఆ 3 ఇల్లు అన్నా? సరే సరే అన్నా. అన్నా ఈ మొలకల అమృత ఇల్లు ఎక్కడన్నా? వీడు ఫస్ట్ మా మరదలు ఇల్లు అడిగినాడు, మళ్ళీ మా చిన్న కూతురినాడు, మళ్ళీ నా ఇల్లు అడుగుతా. రే కొడక నాన్న అది కాదు దిగు నాన్న అది కాదన్నా దిగు నాన్న అది కాదన్నా. కొడక మా ఊర్లోకి వచ్చి మళ్ళీ మా బంధువుల వాళ్ళ ఆడపిల్లలందరూ ఇల్లు అడుగుతావా? అడుగుతావు నా కొడక నిన్ను. ఉండ్రా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. సార్ ఎస్ఐ సార్. సార్ నేనేమ్మా. సార్ నేను శ్రీనాథన్ సార్ మాట్లాడేది. చెప్పు శ్రీనాథ్. సార్ ఒకడు మా ఊరికి వచ్చి మా ఊరు ఆడపిల్లల ఇల్లు అడ్రస్లు అన్నీ అడుగుతాడు సార్ వాడు. అవునా సార్. ఎక్కడున్నాడమ్మా ఇప్పుడు? సార్ మా ఊర్లో ఊరు బయట పార్క్ ఉంది సార్, ఆ పార్కులో కట్టేసిన సార్. నువ్వు తొందరగా రా సార్. అర్సాకు అర్చన నరుకుతాను కొడక. కొడక ఎస్ఐ సార్ వచ్చానులే. సార్ నమస్తే. నమస్తే మా ఊరు పిల్లడా? వీడే సార్. యా ఊరు అనేది యా ఊరు అయితే యా ఊరికి వచ్చినావు? ఈ ఊర్లో ఆడపిల్లలు అడ్రస్లు అడుగుతారు, ఇంటి అడ్రస్లు. ఒక్క నిమిషం. మూతి గుడ్డ గట్టి అడిగితే ఎట్లా చెప్తాడు మా వాడు? యా ఊరు అనేది యాడికి వచ్చి అడ్రస్లు అడుగుతారు నువ్వు? సార్ నేను డెలివరీ బాయ్ని సార్. కాదురా, తెలివిందా లేదా మీకు స్వామి? ఆ విషయం అడగల కదా, ఎందుకు అడుగుతున్నావు ఏందని చెప్పేసి. ఏమో సార్, ఆడపిల్లలు ఇంటి అడ్రస్ అని అడుగుతుంటే వీడు దొంగోడేమో అని భయమేసి నీకు ఫోన్ చేసిన సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? డెలివరీ బాయ్ ఇంకా వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటారు, డెలివరీ నీకు వచ్చింటాడు, వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియక నిన్ను అడిగింటాడు. అదయ్యా వాడు అడుగుతా అంటే చెప్పేది లేదయ్యా నేను డెలివరీ బాయ్ అని. సార్ వాడు యాడ చెప్పి నేను ఇస్తాను సార్. నాకు మూతి ఖర్చు కట్టి మూతి కొడతాడు సార్. వారిని పాజుకులా కాదయ్యా మంచి ఎవరు ఎక్కడ తెలుసుకోండేది లేదా, నువ్వు తక్కువని మాకు ఫోన్ చేసేదనా? ఏమో సార్ భయమేసి సార్. అంటే ఆడపిల్లల అడ్రస్ అడుగుతాను. అదే డెలివరీ వచ్చినాక వాళ్ళకి ఈకుంటేటయా? నిజంగా నువ్వు డెలివరీ బాయ్నా? అమ్మతోడు సార్, నేను డెలివరీ బాయ్ సార్. కావాలి అడ్రస్ తీసుకొచ్చాను సార్. తీసుకెళ్ళచ్చు. అదే పల్లెటూరు ఇంత మరటోనే ఏందయ్యా, నువ్వు తెలుసుకునేది లేదా ఎవరు ఏందని? చూడండి సార్. పట్టుకో ఏంది ఇదే సార్ ఆర్డర్ పెట్టాను సార్. అవునా? అవును సార్. ఎవరు వాళ్ళంతా మీ మరదలు మీ సెల్లెళ్ళు వాళ్ళేనా? వారిని సార్. ఈ ఆన్లైన్ వచ్చిన నుంచి వాళ్ళు ఏంటంటే బుక్ చేసుకుంటారా, వీళ్ళు డెలివరీ బాయ్స్ తీసుకొస్తారు. మీరు అనుమానం పడితే అట్టయ్యా వారిని పాసుగా పో. జాగ్రత్త నువ్వు. ఈసారి ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పు నువ్వు. సరే బాయ్. చెప్పండి సార్. ఈసారి ఎవరు వచ్చినా ముందు కనుక్కో ఎవరు ఏందని చెప్పేసి. వాళ్ళ ఆన్సర్ చెప్పకముందు సమాధానం చెప్పకముందు ఇట్లా కట్టేసి కొడితే అట్ట తప్పది. పాప మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమన్నా వీడియో చూసినారు కదా ఎట్టుంది? ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫన్ కోసం. అంటే తెలియని వ్యక్తులు ఎవరన్నా కూడా ఊర్లలోకి వచ్చి దిట్టాను పడుతుంటారు. పూర్వకాలం మనం మామూలుగా ఏదైనా తెచ్చుకోవాలంటే కన్నా మనం ఏదైనా టౌన్ పక్కన ఏదైనా ఉంటే కన్నా పోయి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, మన ఇంట్లో ఆడవాళ్ళకి అందరికీ టచ్ ఫోన్ ఉన్నాయి కాబట్టి ఇష్టమైంది ఆన్లైన్లో చూసుకొని చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు. ఆర్డర్ ఇవ్వనీకి ఇట్లా పక్కన సిటీలలోనూ ఇట్లా ఇక్కడ నుంచి మన పల్లెలకు వచ్చి ఆర్డర్ ఇచ్చన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్దోళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారు దొంగోళ్ళు ఏమో అనుకొని ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. అట్లా ఎవరు చేసుకోవద్దండి. వచ్చిన వ్యక్తి అతను ఎవరు ఎందుకు వచ్చినాడు తెలుసుకొని తర్వాత ఇట్లా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా అనేది తర్వాత ఆలోచించండి. ఓకేనా? ఏం డెలివరీ బాయ్ చెప్పు ఏం చేసాడు ఈ మంచి? అసలు సమాధానం చెప్పనీ లేదా? ఈ మంచి పల్లెటూరులో ఉండాలని అనుకోవాలి. అసలు నేను ఏదో సెట్ కింద ఓవర్ ఖాళీ కూర్చున్నానని చెప్పి ఈ దగ్గర పోవడము, అడ్రస్ అడగడము, అది వీళ్ళు బంధువులే ఉండడం నా కర్మ. కొట్టినాడు దానికేసి కొడతా అంటే స్వామి చెంపలు ఎర్ర ఎట్టున్నాయో. ఏనా ఇంత మరట అయితే ఎప్పటి నుంచో నాకు అక్క చున్నది. ఈ రోజు బాగా తీరిపోయింది. నాకైతే దెబ్బలైతే బాగా తిన్నాను నా చేతిలో.
కాదు, అప్పుడు పూర్వకాలం ఇట్లా ఆర్డర్లు లేవు కదా, ఆటోలు మనమే పోయి తెచ్చుకుంటాం. తెచ్చుకున్నావు. ఇప్పుడంతా మారింది పోయింది కదా, అంతా టచ్ సెల్లులు వచ్చినాక ఇంట్లో ఆడపిల్లలు కానీ ఏదైనా కానీ బుక్ చేసుకొని చేసుకున్నారు. సో కాబట్టి జస్ట్ తెలియపరచడం కోసం మాత్రమే చేసినాము. సో ఇంకా తెలిసిందే కదా, మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని మీరు అట్లా టైప్ చేసి అంటే టిక్ చేసి పెట్టుకుంటే మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే మాకు 100K సబ్స్క్రైబర్లు కూడా కంప్లీట్ అయిపోయినారు. సో తొందరలోనే అంటే మనకు ఆ బటన్ వచ్చిన తర్వాత ఒక మంచి టూర్ ప్లాన్ చేసినాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు ఒక మంచి మెసేజ్ వీడియో పెడతాము. సో ఈరోజు ఇంకా మన టీం వాళ్ళు అందరూ లేరు, ఎందుకంటే ఇంకా మన చంద్రన్న, మా హరిమామ వీళ్ళు వచ్చేసి అనంతపురం పోయినాడు, మురళన్న వీరపనాయపల్లి పోయినాడు ఏదో చిన్న పనిందని చెప్పేసి, ఇంకా పటానన్న ఏదో పనిందని పొద్దుటూరు పోయినాడు. వర్షం పడింది, ఖాళీగా ఉన్నాము అని చెప్పి శ్రీనాథ్ అన్న ఒక వీడియో చేద్దాం మరి, నాకు మళ్ళీ తోటలలో పని ఉంటుంది అంటే అన్న కోసమే చిన్న కంటెంట్ అయితే వేసినాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ నా, బాయ్. బాయ్. తప్పకుండా అందరికి షేర్ చేయండి.